మనం ఇప్పుడైతే యూవీ స్టిక్కర్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింటింగ్ షాప్ రిలేటెడ్ స్టూడియో వాళ్ళకి అందరికీ యూవీ స్టిక్కర్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు యూవీ స్టిక్కర్ అంటే ఏంటంటే మామూలుగా అయితే ప్రతి ఫ్లాట్గా ఉన్నది ఫుల్ రౌండ్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా మన యూవీ ప్రింటర్లోకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ మన ఇంక్ డైరెక్ట్ ప్రింట్ వేయలేం కాబట్టి మనం యూవీ డిటిఎఫ్ స్టిక్కర్ మీద ప్రింట్ వేసి ఆ ఇంక్ని ఏదైనా ఆబ్జెక్ట్ మీదకి లైక్ స్టీల్ డబ్బా మీదకి కానీ ప్లాస్టిక్ మీద కానీ ఏదైనా మెటల్కి కానీ దేని మీదకైనా ఇమేజ్ని కానీ టెక్స్ట్ని కానీ దేన్నైనా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూవీ స్టిక్కర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రింట్ అయింది మా సిక్వల్ ప్రింట్ బాక్స్ అని. దీని మీద జస్ట్ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్తోనే స్టిక్కర్ వచ్చేస్తుంది అనమాట. స్టిక్కర్ అంటే మీద ఈ ట్రాన్స్పరెంట్ లేయర్ ఏదైతే ఉందో అది పూర్తి వచ్చేస్తుంది. ఓన్లీ ప్రింట్ ఒకటే మనకి ఏ ఆబ్జెక్ట్ మీదకైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు నా పర్స్ మీద నేను ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి. జస్ట్ స్టిక్కరింగ్ ఉంటుంది కదా, దానిలాగే దీన్ని ఎలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు దానికి స్టిక్ అయిపోవాలి. మీద లేయర్ని మనం ఎలా తీస్తే చాలు మీద లేయర్ వచ్చేస్తుంది. మనకి ఓన్లీ ఇమేజ్ అయితే ఇమేజ్, టెక్స్ట్ అయితే టెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? చూడండి, నెక్స్ట్ విత్ ఎంబోజింగ్ కూడా వస్తుంది. ఎంబోజింగ్ అంటే వ్యానిసింగ్ 3D టైప్ అవుతుంది కదా, ఇలా టచ్ ఫిలిం వచ్చేది. ఎంబోజ్ కూడా వస్తుంది మన స్టిక్కర్. మన ఈ స్టిక్కర్ని దేని మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నా, ఏ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నా మీరు నా దగ్గర తేవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టిక్కర్ వేసుకొని మీరు ఎక్కడున్నా శ్రీకాకుళం డిస్టిక్లో కానీ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఎక్కడున్నా మీకు యూవీ స్టిక్కర్ అయితే మీరు నాకు మ్యాటర్ పెడితే నేను ప్రింట్ వేసి మీకు బస్కి ఇచ్చాను, పార్సల్ పంపించడం ఏదో చేస్తాను. మీరు దీన్ని పట్టుకెళ్ళి కట్ చేసి జస్ట్ అలా రబ్ చేసి అంటిస్తే చాలు, ఇలా అంటేస్తుంది అనమాట. మీరు ఏ ఆబ్జెక్ట్ మీదకైనా అంటించుకోవచ్చు. మీకు ఈ స్టిక్కర్ కావాలంటే కింద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి కాలర్ వాట్సాప్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఎంబోజింగ్ వచ్చిందండి. స్టిక్కర్ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు, ఓన్లీ ఇమేజెస్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి ఏ ఆబ్జెక్ట్ మీదకైనా. జస్ట్ అలా స్టిక్కర్ తీసి రబ్ చేసి అంటించలేదు.